హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈరోజు మనం ఒక దత్తాత్రేయ క్షేత్రమైనటువంటి కారంజా దత్తాత్రేయ క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. సో అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ మనం ఏ ప్లేస్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాడిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే ఆ ప్లేస్ గురించి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో ఈ గనగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి మనం రీచ్ అవ్వాలి అంటే మనకి డైరెక్ట్గా గనగాపూర్కి ట్రైన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ ట్రైన్స్ కనుక మనకి గనగాపూర్ డైరెక్ట్గా దొరకకపోతే మనము గుల్బర్గాకి ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. సో గుల్బర్గా నుంచి మనకి ఈ గనగాపూర్ చాలా దగ్గరలో ఉంటుంది అనమాట, అరౌండ్ 40 to 50 కిలోమీటర్స్. సో మనం ఈ దత్తాత్రేయ క్షేత్రానికి రీచ్ అయిన తర్వాత ఈ క్షేత్రం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది దత్తాత్రేయుని యొక్క రెండో ఒక అవతారంగా పూజిస్తూ ఉంటారనమాట. ఈ క్షేత్రంలో నృసింహ సరస్వతి స్వామి విశిష్టత ఏంటి అంటే పూర్వం 1378 సంవత్సరంలో మహారాష్ట్రలోని అహ్మదానగర్ లో ఉన్న కారంజీ అనే ప్రాంతంలో ఈయన జన్మించారనమాట. పుట్టినప్పుడు ఇతని పేరు నరహరి అని చెప్పి పెట్టారనమాట. సో ఇతను ఏంటి అంటే ఏడో సంవత్సరం వచ్చేంత వరకు కూడా మాటలు రాలేదంట. సో వాళ్ళ తల్లితో కానీ తండ్రితో కానీ ఎవరికైనా సైకిల్ ద్వారానే తెలిపేవారు అనమాట, తను ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు ఏంటి అని. సో ఏదైనా కానీ మాట రూపంలో ఏం వచ్చేది కాదంట. సో మాట్లాడగలిగేవాళ్ళు కాదంట. 7 ఏళ్ల తర్వాత ఒక్కసారి మాత్రం గాయత్రి మంత్రం జపించారంట. ఫస్ట్ టైం గాయత్రి మంత్రం జపించి భవతి భిక్షాన్ దేహి అని చెప్పి వాళ్ళ తల్లితో అయితే మాట్లాడారంట. సో ఆ తర్వాత ఏంటి అంటే వేదాలన్నీ ఒక్కటి కూడా గుక్క తిప్పుకోకుండా అన్ని చెప్పేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే తిని నార్మల్ మామూలు పుత్రుడు కాదు, సో కారణ జన్ముడు అని చెప్పేసి అనుకున్నారనమాట. సో తర్వాత ఏంటి అంటే ఆ బాలుడు 8వ ఏట సన్యాసం తీసుకొని తను కాశీకి బయలుదేరారంట. సో కాశీకి బయలుదేరిన తర్వాత కాశీలో ఒక గురువుని సందర్శించి అతని దగ్గర కొంత సమయాన్ని గడిపారంట. ఆ సమయంలో ఆ గురువు ఏంటి అంటే ఇతనికి నృసింహ సరస్వతి అని చెప్పేసి నామకరణం చేశారంట. సో అప్పటి నుంచి ఆ పేరుతో ప్రసిద్ధి చెందారు. సో ఆ తర్వాత ఏంటంటే చాలా పుణ్యక్షేత్రాలు తిరిగారు, చాలా కాలం చాలా చోట్ల గడిపారు. 30 ఏళ్ల తర్వాత ఈ గానగాపూర్ లో వచ్చి కొంతకాలం గడిపారంట. సో ఈ గానగాపూర్ లో ఒక టెంపుల్ అయితే ఉంటుంది, సో ఆశ్రమంగా కూడా పిలుస్తుంటారు. సో ఈ టెంపుల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఏంటి అంటే ఇక్కడ స్వామివారే చాలా మహిమల్ని చూపించారంట. ఎలాగంటే కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి వాళ్ళ కుష్ఠరోగాన్ని నయం చేశారంట. సో మాటలు కానీ ఒక వ్యక్తికి మాటలు రప్పించారంట. ఇలాగ చాలా మహిమలు ప్రదర్శించారంట. సో దానివల్ల ఇంకప్పుడు అందరూ భక్తులందరూ స్వామివారిని కురుస్తూ ఉండేవారు. సో కొంతకాలం సమయం తర్వాత ఒక అడవిలోకి వెళ్ళి అందులో అంతర్ధానం అయిపోయారని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మీకు ఏవైనా రోగాలు ఉన్నా లేదంటే ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి మనం ఒప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్తుంటారు అనమాట. ఎటువంటి రోగాలైనా ఇలా చాలా మనకి ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే చాలా మిరాకిల్స్ కూడా జరిగాయంట. సో ఏంటి అంటే ఈ టెంపుల్లోకి వచ్చి సడన్గా కొంతమందికి రోగాలు ఏమైనా ఉంటే నయం అవ్వటం, అలాగే ఇంకో కొన్ని మహిమలు కూడా జరిగాయని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. సో మనకి ఈ టెంపుల్ దగ్గరలో మనకి ఒక వృక్షం అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే మనకు వృక్షం ఉంటుంది, అవధూబ వృక్షం అని ఉంటుంది. సో ఆ వృక్షం ఏంటి అంటే ఇలాగ చాలా మంది నయం చేశారని చెప్పారు కదా. సో అలాగా ఒక అతను చాలా వేదాలు తెలుసుకున్నా కానీ తనకి కుష్టి వ్యాధి రావడం వల్ల ఎవరు తనని గౌరవించేవాళ్ళు కాదు, తన దగ్గరికి కూడా రానిచ్చేవాళ్ళు కాదంట. తను వచ్చి ఇక్కడ స్వామి దగ్గర వేడుకుంటే స్వామివారు ఒక పుల్లని ఇచ్చి నువ్వు అక్కడ నదిలో స్నానం చేసి ఆ పుల్లని తీసుకొని నాటి దానికి నీళ్లు పోస్తా ఉంటే కొంతకాలం తర్వాత దానికి ఆకులు రావడం మొదలైతే సో ఆకులు రావడం మొదలైన దగ్గర నుంచి నీ కుష్ఠరోగం పోతూ ఉంటుందని చెప్పారంట. సో అలాగా తను స్వామివారు చెప్పినట్టే చేస్తే తనకి నిజంగానే ఆ పుల్ల నుంచి చెట్టు వచ్చి కుష్టి రోగం కూడా పోయిందని చెప్పి చెప్తుంటారు. సో అప్పటి నుంచి ఏంటంటే ఈ చెట్టు చుట్టూ పూజలు అవి చేస్తూ ఉంటారనమాట. సో ఈ చెట్టుకి మనం ఏదన్నా కోరికలు కోరుకొని మనకి చెట్టుకు పూజ చేస్తే కనుక మనకి రోగాలు ఏమన్నా ఉంటే పోతాయి, అలాగే కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి చెప్తుంటారన్నమాట. అలాగే కొన్ని నిదర్శనాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో మనం ఈ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత మనకి దగ్గరలో కొన్ని తీర్థాలు అయితే ఉంటాయి. సో అష్ట తీర్థాలు అనమాట. సో ఈ అష్ట తీర్థాలు ఏంటి అంటే ఈ ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఒక్కొక్క తీర్థంలో మనం స్నానం చేస్తే ఒక్కొక్క పుణ్య ఫలితం దక్కుతుందంట. సో ఈ అష్టతీర్థాల్లో మనం స్నానం చేస్తే కనుక మన భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఉన్న పుణ్య నదుల్లో అన్నింటిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ అష్టతీర్థాల్లో స్నానం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్పి అయితే నమ్ముతూ ఉంటారు అనమాట. సో ఈ అష్టతీర్థాల్లో ప్రతి తీర్థం మనకి గట్టు దగ్గర మనకి ఒక శివలింగమును స్వామివారి పాదకులు అయితే ఉంటాయి. సో అక్కడ మనం ఈ తీర్థంలో స్నానం చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లతో ఇక్కడ ఈ గట్టు దగ్గర ఉన్న శివలింగానికను పాదకులకు అభిషేకం చేస్తే ఆ పుణ్య ఫలితం మనకి దక్కుతుందని చెప్పి చెప్తుంటారు అనమాట. సో అలా ప్రతి తీర్థంలో స్నానం చేసి ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తే ఆ తీర్థంలో మనకి దక్కే పుణ్య ఫలితాలన్నీ దక్కుతాయని చెప్పి చెప్తుంటారు అనమాట. సో ఈ అష్టతీర్థాలన్నీ దర్శించుకున్న తర్వాత మనం టెంపుల్ దర్శించుకొని ఇక్కడతో మన ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.